హాయ్ హాయ్ అండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర హార్వెస్టింగ్ అండి. హార్వెస్టింగ్ అండి. అమ్మ అన్ని తీసుకొచ్చింది. చాలా ముచ్చట అనిపించింది. చూస్తే చాలా నచ్చేసింది. నాకే కరివేపాకు అండి, తమలపాకులు. అసలు తమలపాకులు ఎట్లా వస్తాయంటే బాగా వచ్చేస్తాయండి. గోంగూర అండి అసలు ఎంత ఇదిగా ఉంటాయనండి, అసలు చాలా ఇదిగా ఉంటాయండి. ఇప్పుడు అమ్మమ్మ లేరు. వంకాయలు ముద్రపోయినాయండి. అయినా మనం ఎందుకు వదులుతాం? అమ్మ కోసుకొచ్చేసిందండి. పచ్చడి చేయడానికి అని చెప్పి కోసుకొచ్చేసింది. జామకాయలు అండి, తైవాన్ జామ అండి, చాలా పెద్దగా ఉంటాయండి కాయలు. కానీ వాటర్ వేసరికి ఒక కాయలు కొంచెం సైజు చిన్నగా ఉందండి. సైజు చాలా బాగుంటాయి జామకాయలు. కొబ్బరికాయలు, బొప్పాయి కాయలు, పప్పాయ చాలా బాగుంటాయండి. అసలు అన్నీ ఫ్లవర్స్ కోసుకొచ్చుకుంది అమ్మ. ములక్కాడలు చాలా అన్నీ అట్లా కోసినవి మన దొడ్లో, అమ్మమ్మ వాళ్ళ దొడ్లో అట్లా మంచిగా ఉంటాయి కదండి. అసలు అట్లా న్యాచురల్గా కాసినాయి కదా అవన్నీ కోసుకొచ్చి చక్కగా అన్నీ చూస్తుంటేనే కడుపు నిండిపోయిందండి సగం. చక్కగా అటన్నిటి ఇంకా చూస్తూనే ఎంత ముచ్చటగా అనిపిస్తుందో. అసలు చాలా ఇష్టం అండి నాకు ఇట్లా మన దొడ్లో కాసినవి పూసినవి అంటే నాకు అసలు చాలా ఇష్టం అండి. ఒకటి కాసినా, రెండు కాసినా, ఎన్ని కాసినా సరే అవి అంటే అంత చాలా ఇష్టం నాకు. వాటిని చూస్తేనే కడుపు నిండిపోద్దండి. తినవసరలా, చూస్తే కడుపు నిండిపోద్ది, అంత ఇష్టం అండి నాకు. ఈ వీడియో తీసినారండి చెల్లెళ్ళు, చాలా బాగుంటుంది అని చెప్పేసి వీడియో పెడదామని చెప్పి తీసామండి. థ్యాంక్ యూ అండి.